నటసింహ నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 సినిమా విడుదలకు అడ్డుకున్న విఘ్నాలన్నీ తొలగిపోయాయని, సినిమా విడుదలకు సిద్ధంగా ఉందని బాలకృష్ణ అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటూ అభిమానులు తిరుపతిలోని అలిపిరిలో కొబ్బరికాయలు కొట్టి శ్రీవారి ఆశీస్సులు తీసుకున్నారు. గతంలో అఖండ సినిమా పోస్ట్ పోన్ అవడంతో అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు. ఇక ఇప్పుడు అఖండ 2 కోసం అభిమానులు రెట్టింపు ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారు. శ్రీవారి ఆశీస్సులతో ఈ సినిమా ఘన విజయం సాధించి రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేశారు. మన ఆరాధ్య దైవం పద్మభూషణ్ శ్రీ నందమూరి బాలకృష్ణ గారు నటించిన అఖండ తాండవం సినిమా 5వ తేదీ డిసెంబర్ రిలీజ్ అవ్వాల్సినప్పటికీ బికాజ్ ఆఫ్ వేరియస్ రీజన్స్ అది పోస్ట్పోన్ అయిందండి. పోస్ట్పోన్ అవ్వడం వల్ల చాలామంది బాలయ్య బాబు అభిమానులు కావచ్చు, వీరాభిమానులు కావచ్చు, ప్రతి నందమూరి అభిమానులు కావచ్చు చాలా డిసప్పాయింటెడ్గా ఉన్నారు. అలా బాలయ్య బాబు గారు కూడా తన ట్రాక్ రికార్డులో ఎప్పుడు కూడా ఇలా జరగలేదు. బట్ వాట్ ఎవర్, ఆయనకు ఎక్కువ సినిమాలు ఇట్టొస్తుంటే దృష్టి కామన్నే. ఆయనకు ఎన్ని విఘ్నాలు వచ్చినా ఆ దేవుడి దగ్గర వచ్చాం మనమందరూ. ఈరోజు దేవుడు బ్లెస్సింగ్స్ తీసుకొని వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అఖండ సినిమా అతి త్వరగా రిలీజ్ అవ్వాలని దేవుడిని కోరుకుంటున్నాం. రిలీజ్ ఒకటే కాదండి, ఈ ఒక సినిమా ఇండస్ట్రీలోనే బాలయ్య బాబు కెరియర్లోనే చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని ఆ దేవుడిపైన ఉన్న నమ్మకంతో గట్టిగా చెప్తున్నాం సార్. థ్యాంక్స్ అలాట్ సార్, థ్యాంక్ యూ. అభిమానుల వెయిటింగ్ అనేది మళ్ళీ ఇట్స్ లైక్ ఎ రీసెట్ ఫర్ అస్ సార్. కొంతమంది అంటారు డిలే అవుతుంది, ఈ ఉత్సాహం తగ్గదు. మనకు 5వ తేదీ మనం మిస్ అయినా డబల్ స్ట్రెంగ్త్తో, డబల్ అభిమానంతో, డబల్ ఎంతూజియాజంతో మళ్ళీ వస్తాం. ఏ డేట్ అయినా రిలీజ్ ఉంది, అభిమానులు కాస్తున్నాము. ఇంకా గట్టిగా సెలబ్రేషన్స్ ఉంటాయి. గట్టిగానే ప్లాన్ చేస్తున్నాం, గట్టిగానే ఇట్టు కొడుతున్నాం సార్. ఎక్స్పెక్టేషన్ అన్ని రికార్డు బ్రేక్ ఖచ్చితంగా అవుతుంది సార్. అఖండ చూసాము, అఖండ ఈజ్ అ బ్లాక్ బస్టర్. దాన్ని తాండవంగా సెకండ్ పార్ట్ వస్తూ ఉండేది, ఇంకా డబల్ బ్లాక్ బస్టర్ అయ్యే దాంట్లో ఎటువంటి డౌటే లేదు సార్. స్వామి వారిని కోరుకోవడం ఒకటే సార్. ఏ కష్టాలు వచ్చినా మనందరికీ ఉండేది ఆ పెద్ద ఆయన వెంకటేశ్వర స్వామి ఒకరే. ఈ సినిమాకు వచ్చిన అడ్డంకులు, విఘ్నాలు ఎన్నున్నా దాన్ని